తెలుగు రాష్ట్రాల్లో చలి క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. డిసెంబర్ 3వ వారంలోనే పరిస్థితి ఇలా ఉంటే రాను రాను వాతావరణం మరింత చల్లగా మారుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి, ఆదిలాబాద్, మెదక్, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట తదితర జిల్లాలు చలికి వణుకుతున్నాయి. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 5.4 నుంచి 9.9 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో ఏకంగా 5.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ తరచుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో చలి తీవ్రతకు జనాలు వణికిపోతున్నారు. ఇక మెదక్ జిల్లాలోని కాగజ్మద్దూర్లో 8.8 కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, సిద్దిపేట జిల్లాలోని తిప్పారంలో 8.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీలోని అల్లూరు జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. జీమాడుగుల, లంబసింగితో పాటు పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక విశాఖ ఎయిర్పోర్ట్లో విజిబిలిటీ తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలిపులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అటవీ జిల్లాలు గజగజ వణుకుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉంది. రోజు రోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతతో జనం విలవిలలాడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం 9 గంటలైనా కూడా బయటికి వెళ్లేని విధంగా ఓవైపు పొగమంచు, మరోవైపు చలి తీవ్రత కొనసాగుతుండటంతో ప్రజలు పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందుల పాలవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం, ఆసిఫాబాద్ ఈ 4 జిల్లాల్లో కూడా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా అర్లిట్టి, అదేవిధంగా కుమ్రంభీం జిల్లా సిర్పూర్ యూలో ఈ 2 ప్రాంతాల్లో రాష్ట్రంలోని అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 6 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో జనం విలవిల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో ప్రజలెవరు కూడా ఉదయం 9 గంటల వరకు కూడా చలిమంటల్లో ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచే చలి తీవ్రత పెరుగుతూ వస్తూ ఉంది. దీంతో రాత్రులంతా కూడా చలిమంటలు వేసుకొని ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఉంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఉదయం 9 గంటల వరకు కూడా అత్యవసర పనులకు వెళ్లేవారు తప్ప మిగతా వారందరూ కూడా ఉదయం 9 గంటల వరకు కూడా చలితోనే ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అత్యవసర పరిస్థితులు వెళ్లే ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇతర అవసరం ఉన్నవారు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. చలికి గజగజ వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. 9 గంటలను కూడా రహదారులను నిర్మానుష్యమైన పరిస్థితి కనిపిస్తోంది. పొగమంచుతో జాతీయ రహదారులపై వాహనాలు కూడా ముందుకు కదలలేని పరిస్థితి ఉదయం పూట కనిపిస్తోంది. ఎక్కడ చూసినా చలి తీవ్రత వారం రోజుల నుంచి కూడా క్రమేణా ఉష్ణోగ్రత తగ్గుతూ వస్తూ ఉన్నాయి. దీంతో జనం పూర్తి స్థాయిలో ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కోల్బెల్ట్ ఏరియాలో సహజంగానే ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయంటారు, కానీ చలి తీవ్రత కూడా ప్రస్తుతం అధికంగానే ఉంది. మొత్తం మంచిర్యాల జిల్లాకు సంబంధించి కోల్బెల్ట్ ఉన్న ప్రాంతాల మొత్తం కూడా చలికి అటు సింగరేణి కార్మికులతో పాటు ప్రజలు కూడా ఇబ్బందుల పాలవుతున్న పరిస్థితి ఈ మంచిర్యాల జిల్లాలో కొనసాగుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాలు అయితే మొత్తానికి కూడా ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులైతే అవస్థల పాలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా ఈ నేపథ్యంలో దాదాపు మరో 4 రోజుల పాటు ఇదే విధంగా చలి తీవ్రత ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధుల, పిల్లల పట్ల కొంచెం జాగ్రత్తలు పాటించాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా రోజు రోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జనం పూర్తి స్థాయిలో ఇబ్బందులు పాలవుతున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య, ఏపీ నానోతి.